నీ మనవరాళ్ళు చాలా గొప్పది. అందరు మా కుటీలం దాంట్లో మంచిగా పేరు తెచ్చుకుంది మా సాయి ప్రసాద్ అన్న. నువ్వు ఇంకా ఇలాంటి ఎన్నో సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకేం తెలియదు. అక్కని చూసి నేను అన్ని నేర్చుకున్నా. నన్ను ఒక చెల్లిలాగా మంచిగా చూసుకుంది. అంటే మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే అక్కనే కారణం. థ్యాంక్ యూ అక్క. ఇక నా చిట్టల్లి ఎందుకు ఏడుస్తుందంటే స్విమ్మింగ్ పూల్లో దొంకుతా అని చెప్పి నా పర్మిషన్ తీసుకుంటుంది, నేనేమో వద్దంటున్నా. వర్షం పడ్డది కూడా మా మంచికే అని అనిపించింది. ఎందుకంటే అప్పటికి 9 అయింది అనుకుంటా టైము. ఇంకెవరు డిన్నర్ చేయలేదు. అందరు స్పీచ్ అయిపోయేసరికి ఎంత టైం అవుతుండేనో ఏమో. పాపం అందరూ ఆకలితోనే ఉంటుండే కదా. అందుకే ఇంకా వర్షం పడి ఆగే అంతవరకు ఇంకా ఇక్కడ మనం ఫుడ్ తినేద్దాం, డిన్నర్ కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి అందరం అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసినాం. మా మమ్మీ మా పిన్ని వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతానో ఏమో. ఎందుకంటే నేను ఏదైనా ఫంక్షన్ చేసినా అని అంటే వాళ్ళు ఫస్ట్ ఉంటారు సర్వ్ చేయడానికి. అంటే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే. ఇంకా మేము అందరికీ వడ్డించిన తర్వాత లాస్ట్లో మేము అందరం తినేసినాం. ఇదే నోముల కాలేజీ పంపిన ఆ రోజున నేను సర్పంచ్ ఉన్నా. నా మనవరాలు అందరు టీచర్లు లెక్చరర్లు అందరూ చాలా కూడా నీ మనవరాలు చాలా తెలివి కలదయ్యా. నేను ఇబ్రాహ్మణ ఆ రోజులల్లా ఆడ కూర్చుంటుంది. ఆ రోజులల్లా నీ మనవరాలు చాలా తెలివి కలది. నేను అనుకున్నా నేనేదో పెద్ద ఆఫీసర్ చేయాలనుకున్నా, ఇంజనీర్ను కలెక్టర్ను చేయాలనుకున్నా, అది కాలేదు. ఆ అమ్మాయి ఏదో కష్టపడి యూట్యూబ్లో పోయింది. యూట్యూబ్లో పోయి ఈ రోజు వరకు 40 లక్షల వరకు ఆమె యొక్క వర్కర్లను ప్రేమికులను సంపాదించడం చాలా సంతోషమైన విషయం. ఆమె పేరు సాయి ప్రసన్న అని అనుకున్న తర్వాత రాఖీ అని మేము అనుకున్నాం. ఈరోజు ఒక తెలంగాణ కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి. 40 లక్షలు కాదు 1 కోటి వరకు నా మనవరాలు పోవాలని నేను ఆశిస్తున్నాం. నాకు ఎక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. నీ మనవరాళ్ళు చాలా గొప్పది, నీ ఫోటో వస్తున్నది అని అంటున్నారు. చాలా గొప్ప విషయం. కానీ నేను ఎప్పుడు కూడా నేను సంతోషిస్తున్నా. నేనేదో డాక్టర్ చేయాలనుకున్నా, ఈ డాక్టర్ చేయాలనుకున్నా కానీ అది సాధ్యపడలేదు. అంతకన్నా గొప్ప విషయం ఇంకా మరి ఏం లేదు. యూట్యూబ్లో చేస్తున్నది కావాలనుకున్న నా ఆశీర్వాదాలు అమ్మాయికి ఎప్పుడు ఉంటుంది. నా ఊరి యొక్క బోడకొండ విషయంలో కూడా అంత బోడకొండ ఉంటేనే కూడా నా మనవరాలు తెలియజేసింది. వాటర్ ఫాల్స్ ఎక్కడుందో బోడకొండలో నా మనవరాలు తెలియజేసింది. జై జగదంబాదేవి, జై శివలాల్, జై శివలాల్. మా రాఖీ అని అంటాం మేము. అందరికీ సాయి ప్రసన్న అంటారు. మా సాయి ప్రసన్న ఈ లెవెల్గా వస్తుందని అందరికీ తెలియదు. మా సాయి ప్రసన్న మంచి పేరు తీసుకుంది. మంచిగా అందరు దాంట్లో మాతోటి అందరికి మా కుటుంబంతో మంచిగా మాట్లాడి మంచిగా చేసుకుంది. మంచిగా పేరు తెచ్చుకుంది. ఎవరు చెడు అని అనేది లేదు. మా కుటుంబం దాంట్లో మంచిగా మాట్లాడేది, మంచిగా చేసేది, మంచిగా యూట్యూబ్ మంచిగా చేసుకుంటుంది. మంచిగా ఆమె
ఆమె ఏదో ఆమె పరిస్థితి ఏం చేస్తుందో ఏం తెలియదు. మంచిగా మాట్లాడుతుంది, మంచిగా చేస్తుంది, అందరి దాంట్లో మంచిగా పేరు తీసుకుంది, పేరు వెళ్ళింది. అందరూ వద్దు వద్దు అని అంటే అందరి దాంట్లో మంచిగా మాట్లాడుతుంది మా సాయి ప్రసన్న. మా సాయి ప్రసన్న నా మనవరాలు నేను బోడాకొండ సుగుణమ్మ కృష్ణా నాయక్ సర్పంచ్ కృష్ణా నాయక్ సర్పంచ్ భార్య, నేను కృష్ణా నాయక్ సర్పంచ్ భార్య. నేను మాట్లాడుతున్నా, ఎవరో చెడు అని అనుకోవద్దు. మంచిగా మాట్లాడి మంచిగా మా సాయి ప్రసన్న పేరు చేసుకుంది, మంచిగా పేరు వెళ్ళింది మా సాయి ప్రసన్న. అత్త మామలది మంచిగా పేరు తెచ్చుకుంది, అత్త మామల దాంట్లో మంచిగా పేరు తెచ్చుకుంది. అందరు మా కుటీలం దాంట్లో మంచిగా పేరు తెచ్చుకుంది మా సాయి ప్రసన్న. మంచిగా చేసింది. రేపు మనం ఓడిపోయిన పర్వాలేదు, ఎంపీలో టికెట్ ఇప్పిద్దాం దీనికి. ఎస్టీ వస్తే ఎంపీలో టికెట్ దీనికి ఇప్పిద్దాం. ఫస్ట్ ఎంకరేజ్ చేసిందే పండు. ప్రతిసారి చెప్తూనే ఉంటా. అంటే అప్పుడు టిక్ టాక్ చేసేదాన్ని, అక్క ఇదంతా ఎందుకు మంచిగా యూట్యూబ్ పెట్టుకోక అని అప్పుడు అన్నాడు. తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, అప్పుడు పాప పుట్టలేదు నాకు. తర్వాత కోవిడ్ టైంలో పాప పుట్టిన తర్వాత 1 year తర్వాత అంటే చెప్తూనే ఉండు, ఆడే చెప్పిండు చెయ్యి అని చెప్పి. ఫస్ట్ వీడియో హోలీ వీడియో చిట్టాలితో చేసిన, వాడే వీడియో తీసి ఎడిటింగ్ చేసి మళ్ళీ యూట్యూబ్ మొత్తం క్రియేట్ చేసింది దాన్ని. సిల్వర్ ప్లే బటన్ రావడానికి, గోల్డ్ ప్లే బటన్ అన్నిటికీ అప్లై చేసిండు. నాకేం తెలియదు చెప్పాలంటే. నన్ను అడుగుతారు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం చేయాలని, మా పండుని అడగండి. అంటే ప్రతిసారి ఇంట్లో నిజంగా ఆయన వల్లనే ఇక్కడ ఉన్నా. అన్నిట్లో యూట్యూబ్లో ఏం రావాలని ఏమన్నా మొత్తం అంతా ఆయనే చెక్ చేస్తాడు. గోల్డ్ ప్లే బటన్ అయినా సరే, మెయిల్ ఎప్పుడో వచ్చింది, మాకు అస్సలు అర్థం కాలే. అది వచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిందని చెప్పి అన్న గోల్డ్ ప్లే బటన్. అన్నిటికీ రీజన్ నిజం చెప్పాలంటే పండు. కానీ ఎక్కువగా అందరికి అనిపిస్తారు కానీ ఎక్కువ ఇటు కనిపించాడు, చెప్పుకోడు కూడా. అదే థ్యాంక్ యూ సో మచ్ రా. మా పండు ఒక ఛానల్ పెడితే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో కామెంట్ చేయండి. టిప్స్ చెప్తాడు మీకు. నెక్స్ట్ మా చిన్నమామ ఛానల్ పేరు చిన్నమామనా? విజిల్ ఛానల్ పేరు విజిల్ అంట. ఈ లేస్తే ఎక్కడ లోకమంతా తినిపియాలి కాబట్టి విజిల్ అని. అంటే ఇది లోగోనా? ఓటైరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం కూడా తగ్గిపోయింది. అయితే మా మమ్మీ ఏం చెప్పిందంటే వర్షం వచ్చింది అంటే రీజన్ మా నాయనమ్మకి ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా నాయనమ్మ నా కళలు వచ్చింది. అంటే మా నాయనమ్మ నేను దేవుడి దగ్గర అయితే వచ్చింది. నేను కళలోనే అడిగిన, నాయనమ్మ నేను అంటే సక్సెస్ అవుతానా కాదా అని చెప్పి. అయితే మా నాయనమ్మ ఒక ఆకాశానికి పెద్ద ఉయ్యాలేసుకొని ఊగుతుంది, నవ్వుతుంది, నాకేం చెప్పలే. ప్రతిసారి నాతో ఉంటుంది. ఇప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఆమెనే ఇచ్చిందని మా మమ్మీ చెప్పింది. అంతే. ఇంకా మా అమ్మమ్మ తాత అయితే నాకు ఎప్పటికీ ఉంటారు. మా తాత ఇప్పటివరకు నన్ను ఎప్పుడు పొగడలే, ఎవ్వరి గురించి మాట్లాడాడు కూడా. మా తాత అంటే కొంచెం స్ట్రిక్ట్, టైగర్ అంటే టైగర్ అంతే. ఎట్లుంటుంది ఫారెస్ట్ లో టైగర్, అట్లే మా తాత కూడా. ఎవరితో ఏది ఆయనకున్న బాధలు కూడా షేర్ చేసుకోడు, హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకోడు. అట్లాంటిది ఈరోజు నా గురించి ఎన్ని మాటలు చెప్పిండంటే నేనే కొంచెం అంటే షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఉంది. తాత ఇన్ని మంచి మాటలు అంటే నా మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడి వరకు వచ్చి ఇంతవరకు ఇంత మాట్లాడిందంటేనే చాలా చాలా గ్రేట్ మా తాతనే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఊర్లో ఒక ఊరే కాదు, ఒక 20-30 ఊర్లు ఇక్కడ ఇబ్రాహీంపట్నం వరకు ఎంత ఉందో అంతవరకు ఆయన ఒక మంచి పేరు ఉంది. నేను అనుకునేదాన్ని ఎప్పుడైనా మా తాత అంత మంచి పేరు తెచ్చుకోవాలి అని. నిజంగా నా ఫ్యామిలీ నాకు మస్తు సపోర్ట్ చేస్తారు. ప్రతి దాంట్లో తిట్టుకుంటాం కొట్టుకుంటాం మంచిగా అయిపోతాం, అదే కదా ఫ్యామిలీ అంటే. తిట్టుకుంటే కొట్టుకొని దూరం అయిపోతే అదే ఫ్యామిలీ కాదు కదా. మా తాతయ్య నాకు ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా సరే. ఆయన అంత మంచి పేరు తెచ్చుకున్నా ఇంకా 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 నేను అంతే అట్లే ఉంటా తప్ప నేనేం తప్పు చేయను.
ఎవరికి అంటే నేను ఒకరికి ఇన్స్పిరేషన్ లాగానే ఉండాలనుకుంటా, కానీ నన్ను చూసి అరే ఆమెలాగా చెయ్యకు అని కాకుండా ఆమెలాగా చెయ్యాలి అని నేను చూపిస్తా కూడా మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి, మీరు అందరు నాతో ఉండాలి. నేను ఎమోషనల్గా మస్తు కనెక్ట్ అయిపోయినా యూట్యూబ్కి. నేను ఒక జాబ్ లాగా ఫీల్ అవుతా, ఎందుకంటే ఒకరోజు వీడియో పెట్టకపోయినా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మీరు కామెంట్స్ పెడితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, పాజిటివ్ అయితే హ్యాపీగా ఉంటా, నెగిటివ్ అయితే మస్తు బాధ అనిపిస్తుంది. ఇంట్లో తిడితే ఎంత బాధ అనిపిస్తుందో అంతే బాధ అనిపిస్తుంది నాకు. ఎన్నో రోజులు ఏడ్చుకున్నా కూడా చాలా, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అని. కానీ మీ నెగిటివ్ కామెంట్స్ కూడా నేను అంటే దానికి పాజిటివ్గా చేసుకొని ఇట్లా ఉంటే తప్పు, ఇట్లా ఉండాలి అని అది కూడా నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా చాలా 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 రుణపడి ఉంటాను. నేను ఎప్పటికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు తప్పు చేయలేను. మా తాతకు ఆల్రెడీ నేను చదువుకునేటప్పుడే అనుకున్నా మంచి జాబ్ తెచ్చుకొని మా తాతకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. నేను పెద్ద మనవరాలిని కాబట్టి నన్ను చూసి అందరు నన్ను నేర్చుకుంటారు కదా. అందరూ అనేది నువ్వు పెద్ద మనవరాలు, మంచి చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి. కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అందరికీ నేను ఒక ఎగ్జాంపుల్ అయిపోయినా అట్లా చేయొద్దు అని. కానీ ఏంటో నాకు తెలియదు, నా రాతనో ఏందో నాకు అర్థం కాలేదు. నేను కష్టపడ్డా, ఇక్కడి వరకు వచ్చిన. ఆ పేరు ఒక ఊర్లోనే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను తెలుసు, కానీ ఇప్పుడు యూట్యూబర్ సాయి ప్రసన్న జాటవ్ అని లోకమంతా తెలుసు. దానికి ఆ మధ్య నేను పోగొట్టుకొని ఒక మంచి పేరు తెచ్చుకున్నా. దానికన్నిటికీ రీజన్ మీరు, నా ఫ్యామిలీ, అంతే. నేను ఎప్పుడు అదే అనుకుంటా, లవ్ మ్యారేజ్ మీరు లవ్ స్టోరీ చెప్పండి అంటే ఏం చెప్పాలి, నన్ను చూసి ఏం నేర్చుకుంటారు లవ్ స్టోరీ అంటే? వాళ్ళు ఏం లేదు, మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే, చదువుకోవాలి, వాళ్ళ మాట వినాలి అంతే తప్ప లవ్ చేసి వాళ్ళు ఎంతో పాపం ఎన్నో ఇయర్స్ నుంచి పెంచి పెద్ద చేస్తారు కదా. మనం ఒక్క నిమిషం ఆలోచించకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం. అట్లా చేయకుండా కొంచెం ఆలోచించి వాళ్ళ గురించి కూడా వాళ్ళు కొడతారు తిడతారంటే మన మంచిగా కదా. ఏదైనా వాళ్ళు ఏం చెప్పినా మన మంచిగా కాబట్టి మమ్మీ డాడీ ఏమన్నా సరే మన మంచిగా, మన చెడు ఎప్పుడు కోరుకోరు వాళ్ళు. నన్ను మా మమ్మీ డాడీ కాదు చాలా ఉండే. నేను మా అమ్మమ్మ మా తాతకి పెద్ద పేరు ఉంది కదా, నేను పరువు తీసి మా తాతకి ఇప్పుడు అందరు వచ్చి మీ మనవరాలు ఇట్లా, మీ మనవరాలు అట్లా అంటే ఇక ఎప్పుడు మా తాత అది మర్చిపోయి ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుండే. నిజంగా నాకు మా తమ్మునికి ఎక్కువగా మా తాత అమ్మమ్మని చూసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకే మేము కనెక్ట్ అయిపోయినాం. మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ మా అమ్మమ్మ తాత నాకు. ఇంకా నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ. ఎందుకు ప్రతిసారి ఏడిస్తే బాగుంటుంది కదా. మా తాత అమ్మమ్మ ఇప్పుడు మంచి డాన్స్ చేస్తారు. దాని తర్వాత ఒక డాన్స్, అందరు ఒక్కొక్క కపుల్ డాన్స్. మా అత్తమ్మ మామ కూడా కపుల్ డాన్స్. ఫస్ట్ జాబిల్లి కోసం మా తాత ముందుగా అందరికి నమస్కారం. మా ఫ్యామిలీ అయినా మేమందరం ఎవరైనా ఈ స్టేజ్ మీద అంటే ఇప్పుడు ఒక తిండి ఏమైనా తిన్నామంటే మా కారణం మా తాత మా అమ్మమ్మనే. వీళ్ళు లేకుంటే వీళ్ళే మాకు బ్యాక్ బోన్, వీళ్ళు లేకుంటే మేము లేము. మా తాత జాటో కృష్ణనాయక్, మా అమ్మమ్మ జాటో సుగుణమ్మ. వీళ్ళిద్దరు ఉన్నందుకే మేము ఈ రోజు ఈ స్టేజ్లో ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాము. సో థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ అమ్మమ్మ, మీరున్నందుకే మేము ఉన్నాము అంతే. సో 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 ఫైనల్లీ ద ఒకేషన్, ద స్టేజ్ బిలాంగ్స్ టు ద సాయి ప్రసన్న గారు. సో తన గురించి కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో ప్రిపేర్ చేయొచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. ముందుగా నా ముద్దుల అక్కకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈరోజు తను స్టేజ్ లో ఉంది, అంటే ఈ స్టేజ్ లో ఉంది 4 మిలియన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనే ఒక పెద్ద మైల్ స్టోన్ ని రీచ్ అవ్వడం చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. చాలా మందికి కేవలం నెంబర్ మాత్రమే చూసుకుంటారు, కానీ 4 మిలియన్స్ వెనుక ఉన్న తన హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్ అండ్ డెడికేషన్స్ ఎంతో ఉంది. తన కంటెంట్ ద్వారా లక్షలాది మంది ముఖాల్లో స్మైల్ పూయించడం అంటే ఈజీ కాదు.
టు మై డియరెస్ట్ సిస్టర్, నీ ప్యాషన్ ని నమ్మి నువ్వు చేసిన జర్నీ అందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఎగ్జాంపుల్ మై వైఫ్. నీకు ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది, నువ్వు ఇంకా ఇలాంటి ఎన్నో సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా తనని ఇంతలా ఆదరించిన తన యూట్యూబ్ ఫ్యామిలీకి, అంటే మీకు సబ్స్క్రైబర్ కి అందరికి నా తరపున బిగ్ థ్యాంక్స్ యూ. కీప్ రాకింగ్ సిస్టర్, లవ్ యూ. నీ మనవరాళ్ళు అందరూ యూట్యూబర్లు, అందరు బాగా మీరు అందరు ఒకసారి తాతతోని యూట్యూబర్లు అందరూ వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతారు. తాత వెళ్ళిపోతున్నారు, ఒక ఫోటో దిగి వెళ్ళిపోతారు. మాట్లాడతాండి, మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఎట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు. ఇండిపెండెంట్ నేనేం చెప్పాను? 1 2 3. నాకు పెళ్ళైంది, నేను చదువుకున్నా. దాని తర్వాత ఏం చేయాలి అని నాకు ఏం అర్థం కాలేదు. నేను ఓన్లీ హౌస్ వైఫే ఉండే. దాని తర్వాత అక్క యూట్యూబ్ స్టార్ట్ చేసింది అండ్ ఫేమస్ కూడా అయ్యింది. అండ్ నాకు ఇప్పుడు 4 lakh సబ్స్క్రైబర్స్. అక్క వల్లనే నేను నేర్చుకున్న యూట్యూబ్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి కూడా నాకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నాకు ఏం తెలియదు. అక్కని చూసే నేను అన్నీ నేర్చుకున్న. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అసలు ఎలా మాట్లాడాలి, ఒకరితో ఎలా ఉండాలి, ఎలా ఫ్రెండ్లీగా ఉంటారు అనేది మొత్తం నేను అక్కని చూసే నేర్చుకున్నాను. నాకేం తెలీదు, నాకు అక్కనే అంత చూపించి నేర్పించింది. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు నాకు 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అక్క వల్లనే. లేదు ఆమె కష్టం కూడా ఉంది. అంటే నేను శరణ్య అని మీకు ఎలా తెలిసిందంటే అక్క వల్లనే, కాబట్టి అక్కకే క్రెడిట్ అంతా. సాయి ప్రసన్న అంటే థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. నెక్స్ట్ సాయి చరణ్, సాయి బకి, అక్కకి కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నా. వెరీ గుడ్, ధైర్యం. ఫస్ట్ నాకేమైనా మాట్లాడాలంటే ఏడ్పే వస్తుంది. కరెక్ట్, ఎమోషన్ బాగా అవుతుంది. సాయ శ్రీరాతోడు మాట్లాడు, ధైర్యం తెచ్చుకో. ఫస్ట్ అక్క యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లోనే ఉండే. సో అక్కని చూసి నేనైతే చాలా నేర్చుకున్నా. అండ్ నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అక్కని చూసి నేనైతే చాలా నేర్చుకున్నా. అక్క యూట్యూబ్ పెట్టింది కదా, ఫేమస్ అయింది. సో దాని నుంచి నేను కూడా యూట్యూబ్ పెట్టిన. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. అంటే అక్క మా ఇంట్లో ఉన్నప్పటి నుంచి చూస్తుండే అనమాట. అక్క ఏం చేస్తుంది అంటే ఫొటోస్ ఎట్లా దిగుతుంది, వీడియోస్ ఎట్లా దిగుతుంది, అది చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అయితే మేము ఇద్దరం కలిసి వీడియోస్ కూడా చేస్తుండే అనే ఉంటుంది. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకప్పుడు నేనేదో తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, బట్ అదంతా నేను అంటే కొంచెం బాధలో ఉండి నేను అలా మాట్లాడినా కానీ అక్క మీద నాకు కొంచెం కూడా నెగిటివ్ లేదు. అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు అక్క లేరు, నేనే ఒకరికి అక్క. కానీ అక్క మాత్రం నన్ను ఒక చెల్లెలాగా మంచిగా చూసుకుంది. సో థ్యాంక్ యూ అక్క. అక్క ఫస్ట్ నాకేం చెప్పాలో అసలు అర్థం కావట్లే. మేము అక్కతో చాలా తిరిగినాం, చాలా చేసినాం. నాకు అవన్నీ గుర్తొస్తుంటే ఒక మూమెంట్లో నాకైతే చాలా ఏడిపోతుంది. అప్పుడప్పుడు అక్క లేదు అని ఒకటి ఉంటుండే. అండ్ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే అక్కనే కారణం. థ్యాంక్ యూ అక్క. చాలా 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 సంతోషం, చాలా సంతోషం.
మీరు ఇంత కలిసి ఉన్నారు, ఒకరి మీద ఒకరి ప్రేమ ఉన్నదంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. నాకు 6 మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, మీలో ఎంత నాలెడ్జ్ ఉన్నది ఈ రోజే నాకు అర్థమైంది. చాలా బాగుంది. మన సాయి ప్రసన్న వల్ల అంటే రాఖీ అని పేరు పెట్టుకున్నా, మీ సాయి ప్రసన్న వల్ల మీరందరూ కూడా ఇంతవరకు జ్ఞానం కలిగి ఇంతమంది వర్క్ చేసుకున్నారంటే నాకు చాలా సంతోషం ఉంది. ప్రతి వాడు కూడా ఈ విధంగా తయారు కావాలని మనసారా కోరుకుంటున్నా. మా యొక్క పేరు నిలుపుతానని ఈ రోజు నేను పూర్తిగా నమ్మకం అయిపోయింది నాకు. వెరీ గుడ్. ఇంకా చాలా మంది ఉన్నారు నిన్నే పేరు పెట్టాడు తీసాడు. నాకు ఈరోజు అర్థమైపోయింది నాకు. నీ పేరు ఎక్కడ పోదు. నా యొక్క మనవాళ్ళు ఎంతవరకు చాలా 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 ఘనంగా నాకు ఇవాళ నమ్మకం కలిగిపోయింది. ఇక మా చెల్లె మిస్ అయింది, ఇంట్లోనే ఉంది. ఎందుకు అనేది నాకు తెలియదు, ఆమెకే అడుగురు, నాకు తెలియదు. లైవ్ లో ఉంది ఇప్పుడు. ఆమె వేరే కంట్రీ వెళ్ళిపోయింది, అందుకే రాలేకపోయింది. సర్ప్రైజ్ కొన్ని డేస్ తర్వాత వీడియోస్ వస్తాయి. కోవిడ్ లా మొత్తం ఆన్లైన్ లో ఇట్లా చూసి డాక్టర్లు ఇట్లా ఆన్లైన్ హాయ్ చెప్పు. హాయ్ అయినా వస్తలే కదా, వస్తలేదులే. తాతకు చూడు, తాతకు చూపి. చెల్లె నువ్వు ఇంట్లోనే ఉంది. ఇంట్లో బయట రావద్దా? ఇక్కడ అన్ఫార్చునేట్లీ మా చిన్నమామ మైక్ అంటే టెక్నికల్ ఇష్యూ వల్లనో ఏమో మైక్ అది ఆఫ్ అయిపోయింది. మంచిగా ఏదో స్పీచ్ ఇస్తుండు తాత గురించి, అమ్మమ్మ గురించి. అంటే ఎవరికైనా తల్లిదండ్రులు దేవుళ్ళే కదా. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, కానీ ఒక్క పిన్ని మాత్రమే మిస్ అయింది, మా చెల్లె మిస్ అయింది. వాళ్ళు కూడా ఉంటే ఇంకా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ ఉంటుండే ఈ స్టేజ్ మీద. కానీ ఇప్పటికీ కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ కొంచెం హ్యాపీ. ఇంకో పెద్ద ఫ్యామిలీ అంటే మీరందరూ కూడా చూస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీద నేను ఇక్కడ ఇట్లా ఉన్నా అంటే దానికి రీజన్ మీరే. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటా, నా దేవుళ్ళు మీరు చూస్తున్నందుకే నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నా. మీరు నా మీద చూపించే అభిమానమైనా సరే, ఎంత లవ్. నిజంగా ఒక్కొక్కసారి బయట కలుస్తున్నప్పుడు ఎవరైనా సబ్స్క్రైబర్ కలిసినప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంటారు. సడన్గా వచ్చి ఇంటి మనిషి వాళ్ళ ఇంట్లో మనిషిలానే ఫీల్ అయిపోయి సడన్గా వచ్చి హగ్ చేసుకుంటారు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంత మంచోళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది. నిజానికి మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు అని నా ఫీలింగ్. ఇంకా మా తాత అమ్మ వాళ్ళ డ్యాన్స్ చూసి లాస్ట్ టైం రిసార్ట్లోనే మేము షాక్ అయినాం. కానీ అప్పుడు మా తాత అంటే కొంచెం ఎక్స్ప్రెస్ చేయలేకపోయిండు, ఎక్స్ప్రెషన్స్ ఏదైనా సరే. కానీ ఈసారి మాత్రం డ్యాన్స్ కుమ్మేసిండు, ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్. మా తాతను చూసి మేమే షాక్ అయిపోయినాం. అమ్మమ్మతోని ఇంత మంచిగా డ్యాన్స్ అంటే అబ్బబ్బబ్బబ్బా నిజంగా వేరే లెవెల్. టైగర్ మనతో డ్యాన్స్ చేస్తే ఎట్లుంటుంది? ఇంక ఇక్కడ అందరం కలిసి డ్యాన్స్ చేస్తున్న టైంలో ఇంకా సడన్గా మా తాత నా మీదకి చేయలేపిండు. ఏమైంది సడన్గా తాతకి అనేసి అనుకున్నా. అంటే మాకు టచ్ చేయడమే గొప్ప, అట్లాంటిది తాత నాకు హగ్ చేసుకుంటూ ఫస్ట్ టైం.
నా ప్లస్ రాకేష్ పెంచుకుంటారు ఇది చెప్తారు ఇవాళ మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ మీరే. థ్యాంక్ యూ సో 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 మచ్. మీకు చాలా అంటే చాలా రుణపడిపోయినా. నేను ప్రతిసారి చెప్తూనే ఉండేదాన్ని ఎప్పుడు తాతకి, తాత నువ్వు కష్టపడడానికే పుట్టినవా, ఎప్పుడు నవ్వవా, మా పార్టీలో కలవవా, మా ఫంక్షన్స్లో కలవవా, అసలు మాతో ఉండవా అని. కానీ ఇవాళ మేము ఎంత సక్సెస్ఫుల్గా ఎంత హ్యాపీగా ఉండడానికి రీజన్ యూట్యూబ్ అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబర్స్. మీరు నిజంగా నా దేవుళ్ళు. మీరిచ్చే బ్లెస్సింగ్స్ వల్లనే ఇవాళ నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా తక్కువే. మీకు రుణపడిపోయినా నేను.